శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 31వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం దశమి తిథి తెల్లవారుజామున 3:42 వరకు, అనంతరం ఏకాదశి. ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 2:37 వరకు, అనంతరం శతభిష నక్షత్రం. వృద్ధి యోగం రాత్రి 1:33 వరకు, అనంతరం ధ్రువం యోగం. తైతుల కరణం సాయంత్రం 4:02 వరకు, అనంతరం గరజీకరణం. వర్జ్యం రాత్రి 9:46 నుండి 11:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:20 నుండి 1:06 వరకు. నేటి అమృత ఘడియలు. నేడు అమృత ఘడియలు లేవు. రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం యాజ్ఞవల్క్య జయంతి. శుక్ల యజుర్వేదాన్ని లోకానికి అందించినటువంటి మహానుభావుడు యాజ్ఞవల్క్య మహర్షి. మనకి ఉన్నటువంటి శృతులతో పాటు సమానమైనటువంటి రీతిలో స్మృతులు కూడా ఉన్నాయి. పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటంటే, ఏదైనా మనం ఒక పని చేయాలి అన్నప్పుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ అంటారు. ఈ శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్నే ప్రమాణంగా తీసుకోవాలంటారు. ఇక ఈ శాస్త్రం విషయంలో 3 విషయాలు పరిగణలోకి తీసుకోవాలంటారు. ఏమిటి అంటే శృతి, స్మృతి, సదాచారం అన్నారు. శృతి అంటే వేదం, స్మృతులు అంటే ఆ వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించినటువంటి మంత్రవేత్తలు, మంత్రద్రష్టలు అయినటువంటి ఆ మహర్షులు చెప్పినటువంటి విషయాన్ని స్మృతి అంటారు. అంటే ఆ వేదంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను వాళ్ళు స్మృతి రూపంగా మానవాళికి అందించారు. అదేవిధంగా మూడవది ఏమిటంటే సదాచారం. అంటే మనకంటే పూర్వజులు వారు ఏది ఆచరించారో అదే శ్రేష్టమైనది, విశిష్టమైనది కనుక దాన్ని అనుసరించమన్నారు. అటువంటి మనకున్నటువంటి ఎన్నో స్మృతులలో యాజ్ఞవల్క్య స్మృతి అనేది కూడా చాలా విశిష్టమైనది. అటువంటి యాజ్ఞవల్క్య మహర్షి జయంతి ఈనాడు. ఆ గురువు యొక్క ఆగ్రహానికి గురైనటువంటి ఆ మహానుభావుడు ఆయన వచ్చినటువంటి విద్యనంతా కూడా వమనం చేసుకుని మళ్ళీ విద్యని అభ్యసించినటువంటి చాలా గొప్ప వ్యక్తి, చాలా విద్యావేత్త. శుక్ల యజుర్వేదానికి ఆద్యుడు అయిన అటువంటి మహానుభావుడు యాజ్ఞవల్క్యుడు యొక్క జయంతి ఈ రోజున. అదేవిధంగా ఈనాడు కార్తీక మాసంలో వచ్చినటువంటి దశమి ధనిష్ఠా నక్షత్రం ఈరోజు. ఈనాడు అమ్మవారికి సంబంధించినటువంటి విధుల్లో ప్రదోషకాలంలో దీపారాధన చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ ముంగిట ముందు దీపాన్ని వెలిగించేటటువంటి సమయంలో యథాశక్తిగా ధాన్యాన్ని పోసి ఆ ధాన్యం మీద ఆకును వేసి దానిపైన దీపారాధన చేసి, ఆ చేసినటువంటి దీపారాధనకు దీపలక్ష్మి పూజ చేసి, ఆ దీపానికి యథాశక్తిగా పండు లేదా ఏదైనా బెల్లం నివేదన చేసి ఆ ప్రసాదాన్ని కనుక పరిగ్రహిస్తే దీపలక్ష్మి అనుగ్రహం కలగడంతో పాటు శుక్రవారం నాడు ద్వారం ముంగిట ఆ దీప పూజ చేయటం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి అలక్ష్మి పరిహారం అవుతుంది. మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. సకల సంపదలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ధనిష్ఠా నక్షత్రానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ధనిష్టాచ స్రవిష్టాచ వసర్వాసవయేవచ అని అష్టవసువులు అధిష్టానంగా ఉన్నటువంటి ఆ నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం. అందులో ప్రదోషకాలంలో ధనిష్ట వెళ్ళి ఆ రాహు అధిష్టానంగా ఉన్నటువంటి శతభిష నక్షత్రం ఉంది కాబట్టి ఆ సందర్భంలో చేసినటువంటి దీపలక్ష్మి పూజ యథావిధిగా నిత్యం చేసినటువంటి దీపారాధనలాగా కాకుండా ప్రత్యేకంగా ధాన్యరాశి మీద దీపం ఉంచడం ఈనాడు విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. అదేవిధంగా తులసి కోట దగ్గర పెట్టేటువంటి దీపం రోజు పెట్టినట్టుగా ఒక దీపం కాకుండా బేసి సంఖ్యలో 3 లేక 5 దీపాలు ఈనాడు ఉంచడం వల్ల విశిష్టమైనటువంటి ఫలితాన్ని అందరూ కూడా చక్కగా పొందగలుగుతారు. మహాలక్ష్మి యొక్క దివ్యకృప, యాజ్ఞవల్క్య మహర్షి యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని భావిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు
వేదవ్యాసుడు విభజించిన వేదాల్లో మొదటిది ఋగ్వేదం. ఋగ్వేదంలో అమోఘమైన మంత్రాలతో తెలియచేయబడ్డ దేన్నైనా సూక్తం అంటారు. ఆ సూక్తాల్లో శ్రీ సూక్తం మరింత విశేష ఫలప్రదం. ఆ శ్రీ సూక్తం యొక్క ప్రాముఖ్యం ఏమిటో, దానికి ఉన్న ప్రసిద్ధి ఏమిటో మనం శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. ఋగ్వేదంలో ప్రధాన సూక్తంగా దేవీతత్వాన్ని శ్రీ సూక్తం ఆవిష్కరించింది. సృష్టిలోని సంపదల్లో దాగి ఉన్న దేవీ స్వరూపాన్ని 15 రుక్కుల్లో వివరించింది. మంత్రాత్మక బీజాక్షర సమన్వితం అయ్యి శ్రీ సూక్తాన్ని పఠిస్తే సంపదలు సిద్ధిస్తాయి. అంతటా అన్నిటా దేవీ స్వరూపాన్ని సంపద రూపంగా దర్శించే జ్ఞాన సంపద లభించడం ఆధ్యాత్మిక సిద్ధి. అందుకే దీన్ని శ్రీ సూక్తం అంటారు. శ్రీ సూక్తం లక్ష్మీ స్వరూపాన్ని ప్రధానంగా వర్ణించింది. ధర్మబద్ధంగా పొందే విధానాల్ని నిర్దేశించింది. లక్ష్మీ అనుగ్రహం పొందిన వ్యక్తికి సామాజిక బాధ్యతల్ని కూడా వివరించింది. కేవలం లక్ష్మీదేవినే కాక ఏ అమ్మవారి స్వరూపాన్నైనా శ్రీ సూక్తంలో చూపించవచ్చు, పూజించవచ్చు. శ్రీ సూక్తాన్ని ప్రతి నిత్యం ఉదయం పఠించడం లేదా వినడం వల్ల ఆర్థిక వృద్ధి కలుగుతుంది. శ్రీ సూక్తాన్ని పఠిస్తూ కుంకుమ పూజ, అలాగే పుష్పార్చనని శ్రీ సూక్తాన్ని కనీసం వింటూనైనా చేయవచ్చు. ప్రతి శుక్రవారం శ్రీ సూక్త విధానంతో అర్చన, అభిషేకాల్ని నిర్వహించడం వల్ల గృహశాంతి, ధనలాభం, కార్యలాభం వంటివి సిద్ధించి తీరుతాయి. శ్రావణ మాసంలో ప్రతినిత్యం శ్రీ సూక్తంతో అభిషేకం చేయడం, అదేవిధంగా కార్తీకంలో కూడా ప్రతినిత్యం శ్రీ సూక్త శ్రవణాన్ని కానీ అభిషేకాన్ని కానీ చేసినట్లయితే విశేష ఫలితాలు సిద్ధిస్తాయనేది అనుభవంలో కనిపించే సత్యం. ఇక నేటి ముఖ్య విశేషం యాజ్ఞవల్క్య జయంతి. యాజ్ఞవల్క్యుని అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ప్రార్థిద్దాం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు కార్తీక శుద్ధ దశమి, శుక్రవారం, నక్షత్రం ధనిష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడున్నాడు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, తులలో రవి, ధనుస్సులో కుజ బుధులు, మకరంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పని కాదేమో అనేటటువంటి వ్యతిరేక భావంతో ఉంటారు. పనిని పూర్తి చేసుకోగలుగుతారు. రుణం లభించదేమో వ్యాపార నిమిత్తం అనుకుంటారు. అనుకోకుండా రుణ లాభం కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాములు రారేమో అనేటటువంటి అననుకూల ఆలోచనతో ఉంటారు. అనుకూలమైనటువంటి వారు వ్యాపార భాగస్వాములుగా అవుతారు. ఆరోగ్యం దెబ్బతిందేమో అని అనుకుంటారు. కానీ ఆరోగ్యం మధ్యమ స్థితిలో ఉందనే విశేషాన్ని తెలుసుకుని ఆనందపడతారు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధంతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వింటారు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఆనందంగా ఉంటారు. శారీరకపరమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. ఎవరితో ఏ తీరుగా మాట్లాడాలో ఆ మెళకువల్ని తెలిసిన వారుగా ఉంటారు. కార్తీక మాసం అయినటువంటి సందర్భంగా, విశేషించి శుక్రవారం అయినటువంటి సందర్భంగా తోటి ముత్తైదువులందరినీ పిలుచుకుని చేసుకోవాల్సినటువంటి లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సానందంగా చేసుకుంటూ ఉంటారు. అప్పచెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య
ఉండేటటువంటి బాంధవ్య సంబంధాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరితోనూ వివాదాల జోలికి పోరు. తమ వద్దకి వివాదానికి ఎవరైనా వచ్చినప్పటికీ కూడా వాటిని ఏమాత్రమూ పట్టించుకోకుండా విజయ సూత్రాన్ని పఠించగలుగుతారు. అసూయ ద్వేషాల కారణంగా పై అధికారికి ఏవేవో చెప్పినప్పటికీ కూడా వీరి ప్రవర్తనని గమనించినటువంటి పైవారు అవతలి వారినే మందించే ధోరణి కనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబంలో ఉండే సంతానం విద్యా ప్రభావంలో పై స్థాయిలో ఉన్న కారణంగా చెప్పలేని ఆనందంతో ఉంటారు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని తులసీ దళాలతో అర్చించినట్లయితే తప్పక ఉద్యోగంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే దైవాన్ని ఆరాధించాలనే ధ్యాస హెచ్చుగా ఉంటుంది తప్ప తగినటువంటి సమయాన్ని కేటాయించలేకపోవచ్చు. దైవాన్ని ఆరాధించుకోలేకపోతున్నాం అనేటటువంటి తీవ్రమైన మానసిక అనుతాపం స్పష్టంగా ఉంటుంది ఈ రాశివారిలో. కనీసం దైవానికి సంబంధించినటువంటి ఏవేవో కొన్ని ద్రవ్యాలనైనా సరే సమర్పించాలనే ఆలోచనతో దాన ధర్మాల పట్ల, అన్నదాన విధానాల పట్ల ఆకర్షితులై విరాళాలుగా సమర్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని కుంకుమ అక్షతలతో అర్చించినట్లయితే తప్పక విఘ్నాలన్నీ తొలగిపోయి ఆర్థిక లాభం కలుగుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తామన్నటువంటి మాటని ఖచ్చితంగా సాధించుకునేంత వరకు కూడా తీవ్ర శ్రమని చేస్తూనే ఉంటారు. పూజా పురస్కారాలు, యజ్ఞాలు, హోమాలు, యాగాలు మొదలైనటువంటి వాటిలో విశేషంగా పాల్గొనడమే కాకుండా కొన్ని సందర్భాల్లో నిర్వహిస్తారు కూడా. ఆర్థికమైనటువంటి చింత విశేషంగా పెరుగుతుంది. ధనచింత తప్ప వేరొక దృష్టి కనిపించకపోవచ్చు కూడా. సంతానం కూడా సంపూర్ణమైనటువంటి ఆర్థికమైన లాభ చింతతోనే ఉండే కారణంగా కుటుంబం మొత్తం అంతా కూడా ధనాదాయ మార్గాల చుట్టూనే తిరుగుతూ ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారి వైభవ లక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతోషంగా ఉంటారు. సంతోషాన్ని పంచుకుంటూ కనిపిస్తారు. సంతోషంగా ఉండేటటువంటి ఆ స్థలాలకి వెడతారు. వారితో కలిసి ఆనందకరమైనటువంటి ప్రదేశాలని తిరిగి వస్తారు కూడా. కార్తీక మాసం అయినటువంటి సందర్భంగా విశేషించి ఎక్కువ సమయం శివారథంలోనే గడుపుతారు. శివ మంత్ర దీక్షని స్వీకరిస్తారు కూడా. దూర ప్రయాణాల్ని దాదాపుగా మానుకుంటారు. శారీరక అనారోగ్య కారణంగా సహనభావాన్ని బంధువులందరితోనూ పంచుకోగలుగుతారు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని మందారాలతో అర్చించినట్లయితే కుటుంబంలో సుఖశాంతులు ఉండడమే కాకుండా ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏదైనా తప్పు చేస్తున్నానేమో అనేటటువంటి భావంతో మానసికంగా వికలమవుతారు. కానీ శివ ఆరాధనని సంపూర్ణంగా చేసిన మీదట, సంతృప్తిని సాధించిన మీదట ఆ అభిప్రాయాన్ని తొలగించుకోగలుగుతారు. సంతానం మధ్యలో చిన్న మాటలతో ఎదిరించేటటువంటి కారణంగా మానసిక అశాంత భావాన్ని ఏర్పరచుకుంటారు. అయితే వారిని బుజ్జగించి చెప్పినటువంటి కారణంగా పరిస్థితి సక్రమంగా ఉండేలా చేసుకోగలుగుతారు.
శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లికి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థికమైనటువంటి లాభం విశేషమైన రీతిలో కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిరంతరం ఉత్సాహంగా ఉంటారు, నిరంతరం ఆనందంగానే కనిపిస్తారు. కుటుంబంలో సఖ్యత విశేషంగా కనిపిస్తుంది. శివారాధనపరమైనటువంటి సకల విధానాల్ని పాటిస్తారు. అన్న సంతర్పణాది కార్యక్రమాలకి విరాళాలని సమర్పించుకుంటారు కూడా. వ్యాపారంలో పెద్దగా లాభం లేకపోయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి అసహన భావాన్ని ప్రదర్శించరు. బంధువుల యొక్క రాక పోక ఉంటుందని ఆశిస్తారు, కానీ ఉండే అవకాశం తాత్కాలికంగా లేకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారి జయలక్ష్మీదేవిని శరకురసంతో అభిషేకించినట్లయితే విద్యార్థులకి తప్పక ఉత్తమ ఫలితం లభిస్తుంది పరీక్షల్లో. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిర్భయంగా ఏ విషయాన్నైనా మాట్లాడుతూ ఉంటారు. ప్రమాణాలు ఆధారాలతో సహా ఏ విషయాన్నైనా నిరూపించగలిగినటువంటి బుద్ధి కుశలతతో ఉండే అవకాశం ఉంది. వ్యాపారంలో మధ్యమ లాభాలని మాత్రమే పొందగలిగినప్పటికీ కూడా ఏ విధంగానూ నిరుత్సాహభావాన్ని కలిగి ఉండరు. దైవ ఆరాధన పట్ల విశేషమైనటువంటి అభిప్రాయం, అభిరుచి ఉన్నప్పటికీ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి శ్రమ కారణంగా ఏమాత్రమూ నిర్వహించలేకపోవచ్చు. ఈ రోజుకి శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని 108 రూపాయి నాణ్యాలతో అర్చించినట్లయితే ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం మధ్యమ స్థాయికి పై స్థాయిలో ఉంటుంది. సంతానం విద్యా విషయంలో కొద్దిగా ఇష్టాన్ని చూపించడంతో కుటుంబంలో సంతోషం వెళ్ళి విరిసే అవకాశం ఉండొచ్చు. నూతనమైనటువంటి స్థిరమైన ఆస్తిని సంపాదించాలనే అభిప్రాయంతో సొంత ఊళ్ళో కొంత భూమిని ప్రయత్నం చేస్తారు, కానీ అది సాధ్యపడే అవకాశం ఈ రోజుకి ఉండకపోవచ్చు. వ్యసనాది విశేషాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని తప్పక మానివేసేటటువంటి దృక్పథం కలిగి ఉంటారు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని తెల్లని గంధంతో అర్చించినట్లయితే అమోఘమైన బుద్ధి లాభం కలుగుతుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో పై స్థాయిని పొందగలుగుతారు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి అన్యోన్యతాభావం కుటుంబంలో అందరి మధ్య ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఎవరి అసహనాన్ని వారు వ్యక్తీకరిస్తూ ఉండేటటువంటి కారణంగా కుటుంబానికి సంబంధించిన కీర్తి ప్రతిష్టలు పలుచబడే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అది తాత్కాలికంగా ముడిపడే అవకాశం ఉండకపోవచ్చు. దూరపార ప్రయాణాలు చేసి ఉద్యోగాన్ని అక్కడ నెరవేర్చుకోవాలనే ఆలోచన కలిగి ఉన్న అసహన భావంతో తిరిగి వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని మందారాలతో అర్చించినట్లయితే వ్యావసాయికమైనటువంటి ఆదాయం విశేషంగా లభించే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉండొచ్చు. చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపారాల్లో అనుకున్నంతటి లాభసాధన ఏమాత్రము ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు ఒకరికి తీవ్రమైన అనారోగ్యం కలిగే కారణంగా మనశ్శాంతి తాత్కాలికంగా లోపించవచ్చు. శివారాధన చేయాలని అనుకున్నప్పటికీ కూడా మానసిక అశాంతి కారణంగా చేయలేకపోవచ్చు. ఏమైనప్పటికీ కూడా కోపం లేకుండా ఉండాలి.
శత్రువులైనటువంటి వారు ఒక మాట అన్నప్పటికీ కూడా పడగలిగిన సహనభావాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే విజయ లాభం అవుతుందనే యథార్థాన్ని గ్రహించుకోవాలి ఈ రాశివారు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని గులాబీలతో అర్చించినట్లయితే తప్పక సర్వత్ర విజయ లాభం కలుగుతూ ఉంటుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 10వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే ధాత్రీ నవమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కార్తీక మాసంలో 10వ రోజు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలన్నీ కూడా ప్రామాణిక ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. వాటిలో ముఖ్యమైనది కార్తీక స్నానం. కార్తీక మాసంలో 10వ రోజు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరంలో స్నానం చేసినా లేదా తెల్లవారుజామున కార్తీక స్నానాన్ని ఆచరించినా వాళ్ళకి కురుక్షేత్రంలో 3 కోట్ల బంగారు నాణ్యాలు దానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అందుకే ఈరోజు నదీ తీరంలో చేసే స్నానం కానీ, గృహంలో తెల్లవారుజామున చేసే స్నానం కానీ అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కార్తీక మాసంలో 10వ రోజు ఖచ్చితంగా ఇవ్వవలసిన దానం ఆవు నెయ్యి దానం. 10వ రోజు ఆవు నెయ్యి దానం ఇస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. అంటే తరతరాలు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఈరోజు ఆవు నెయ్యి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. అలాగే కందిపప్పు, ఆవు నెయ్యి ఈ రెండింటిని సూర్యాస్తమయ సమయంలో ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇచ్చినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక మాసంలో 10వ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఎక్కడైనా సరే నదీ తీరంలో ఉన్నటువంటి మట్టి తెచ్చి ఆ మట్టిని మీ ఇంటి ఆవరణలో ఉన్న తులసి కోటలో పోసినట్లయితే భూదానం చేసిన ఫలితం కలుగుతుంది. అది 10వ రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి ఎవరైనా సరే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరకు వెళ్ళి నదిలో స్నానం చేసే వాళ్ళు ఉంటే నదీ తీరంలో ఉన్న మట్టి దోసిల్లో తీసుకొని వచ్చి మీ ఇంటి ఆవరణలో ఉన్న తులసి కోటలో పోయండి. భూమిని దానం చేసిన విశేషమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోండి. అలాగే కార్తీక మాసంలో 10వ రోజు కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా ఉమ్మెత్త పూలతో ఈరోజు గణపతిని పూజించినట్లయితే బుద్ధి వికసిస్తుంది, ప్రజ్ఞాపాఠవాలు కలుగుతాయి. అలాగే ఈరోజు మీ ఇష్టదైవానికి, ఈశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఎవరికైనా సరే గన్నేరు పూలతో పూజ చేసినట్లయితే బంగారాన్ని కొనుక్కునే యోగం కలుగుతుంది. భూలాభము, గృహలాభము సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శివకేశవులను 10వ రోజు సందర్భంగా గన్నేరు పూలతో పూజించండి, సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు సంధ్యా సమయం దాటాక ముత్తైదువులను పూజిస్తే మంచిది. కార్తీక మాసంలో 10వ రోజు సువాసిని పూజ చేస్తే చాలా మంచిది. ఈ సువాసిని పూజ సంధ్యా సమయం దాటాక చేయండి, అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో 10వ రోజుకు ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైన శక్తి గురించి కార్తీక మహాత్మ్యంలో చెప్పారు. ఆ శక్తి ఏంటంటే కార్తీక మాసంలో 10వ రోజు నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే 1,00,000 సార్లు జపించిన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి 10వ రోజుకు ఉంటుంది. కాబట్టి నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు జపించండి. అలాగే ఈరోజు శివాలయానికి వెళితే శివాలయంలో 9 లేదా 18 లేదా 27 ప్రదక్షిణలు చేయండి. విష్ణు సంబంధమైన ఆలయానికి వెళితే 12 లేదా 24 లేదా 36 ప్రదక్షిణలు చేయండి. ఇలా ప్రత్యేకంగా శివకేశవ ఆలయాల్లో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసంలో 10వ రోజు సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే ఈరోజు ధాత్రీ నవమి. ధాత్రీ నవమి సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఉసిరిక చెట్టు దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి
ఉసిరిక చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తూ ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోండి. ఉసిరిక చెట్టు సమీపంలో పండ్లు కానీ వస్త్రాలు కానీ దానం ఇవ్వండి. ఇలా ధాత్రీ నవమి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి ఉసిరిక చెట్టు పూజ నిర్వహించడం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి కార్తీక మాసం 10వ రోజు ధాత్రీ నవమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించడం ద్వారా సర్వ శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు కార్తీక మాసంలో 11వ రోజు ఉత్తాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన తెలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.